ఈరోజు వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మన సత్తా జిల్లా మన కరీ నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఊహించిన దానికన్నా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అండ్ ఈ కార్యక్రమాన్ని ముఖ్య సభాధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటేశ్వర గారికి, విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా మంత్రి గారు చౌట గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేస్ మన కాలువ శ్రీనివాస్ గారు మరియు మన ఎంపీ గారు పారసారి గారు, తర్వాత అమినేని సురేంద్రబాబు గారు, తర్వాత మన విమల్ గోపాలకృష్ణ గారు, వెంకట రమణారెడ్డి గారు, శాస్త్రజ్ఞ గారు, అంజన్ రెడ్డి గారు మరియు పూర్వ నాగరాజు గారు, ఆఫీసర్ వీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం. సో తెలుగు భాషకి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. ముఖ్యంగా గ్రూప్ వన్ సర్వీసెస్లో కూడా తెలుగు ఆప్షనల్గానే తెలుగుని పరీక్ష రాయడం జరిగింది. తెలుగు భాషకి మనకి ఎంతోమంది కవులు అంటే పద్య రూపంలో చాలా విశేషంగా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, కవిత్రులు ఉన్నారు. మరి సామాన్యులకి పామరులకి అందరికీ కూడా నోటి మీద ఒక పద్యం వచ్చింది అంటే అది కేవలం వేమన పద్యం మాత్రమే. వేమన గారి పద్యాల గురించి చెప్తూ కొంతమంది అంటారు, వర్షంలో కలగని మనిషి ఉన్నారు, వేమన పద్యం తెలియని తెలుగు వాళ్ళు ఉండవు అని. సో వేమన గారి పద్యం ప్రతి ఒక్క తెలుగు వారికి చిన్న